అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన తెలుగు మామ్ ఛానల్ తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి ఫెస్టివల్ని? నేనైతే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాను. నేను వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తాను. ఈ వినాయక చవితికి నేను కొన్ని సిల్వర్ పూజ ఐటమ్స్ అయితే పర్చేజ్ చేశానండి. నేను ఏం తీసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తాను. ఇవి అన్నీ కూడా నేను అవెన్యూ రోడ్లోని సన్ రైజ్ జ్యువెల్స్లో తీసుకున్నాను. వీళ్ళ దగ్గర మనకి ప్యూర్ సిల్వర్ ఐటమ్స్ అయితే దొరుకుతాయండి. చాలా వెరైటీస్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర. మొత్తం అన్నీ కూడా సిల్వర్ ఐటమ్సే వీళ్ళ దగ్గర ఉండేవి. నేను కుంకుమ బర్రెలది సెట్ది ఒకటి తీసుకున్నానండి. నా దగ్గర ఒకటి ఆల్రెడీ ఉంది, కాకపోతే అందులోని బౌల్స్ వచ్చి చాలా చిన్న సైజ్ బౌల్స్ అండి. ఫింగర్స్ పట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే వరలక్ష్మి వ్రతానికి పేరెంటాలకి వచ్చిన వాళ్ళకి కొంతమందికి కష్టమైంది అందులో నుంచి బొట్టు అంటే పసుపు కుంకుమ తీసుకోవడం. అందుకని చెప్పి కొంచెం వెడల్పుగా ఉండేది కావాలని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఇప్పుడు సిల్వర్ రేట్ కూడా చాలా తగ్గిందండి. వరలక్ష్మి వ్రతం అప్పుడు నేను తీసుకున్న సిల్వర్ రేట్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. కాబట్టి ఇది ఒకటి తీసుకున్నాను. అలాగే గంగాలాలు అయితే తీసుకున్నానండి. వరలక్ష్మి వ్రతం అప్పుడు ఒక 2 తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 3 తీసుకున్నానండి. టోటల్గా 5 గంగాలాలు ప్రసాదానికి సరిపోతుందని. అంటే రౌండ్ బౌల్స్ నా దగ్గర 9 ఉన్నాయి. అవి ఇంకా కొంచెం చిన్న సైజ్గానే ఉన్నాయి. ఇందులో అయితే మనం నైవేద్యాలు పెట్టడానికి బాగుంటుందని చెప్పి ఇవైతే తీసుకున్నాను. ఇవి అన్నీ కూడా సేమ్ ఒకే అంటే సేమ్ అన్ని గ్రామ్స్ అనే లేదండి. కొన్ని 28.5 ఉంది, కొన్ని 29, ఇంకోటి 30 ఇట్లా ఉంది. కాకపోతే సైజ్ అయితే సేమ్, కాకపోతే ఒక గ్రామ్ అటు ఇటుగా ఉంది. లాస్ట్ వరలక్ష్మి వ్రతానికి తీసినప్పుడు సిల్వర్ కంటే అంటే అప్పుడు తీసిన గంగాలాల రేట్ కంటే ఇప్పుడు కొంచెం తక్కువే పడిందండి. ఇది లాస్ట్ టైం నేను తీసినప్పుడు 62 అనుకుంటాను గ్రాము. ఇప్పుడు వచ్చి 56 రూపీస్ ఉందండి. అంటే మేము తీసుకున్నప్పటికి 56 రూపీస్ ఉంది. నెక్స్ట్ ఐటమ్ సిల్వర్ బిల్వ పత్రాలండి. ఇవి నేను కార్తీక మాసంలో తీసుకుందాం అనుకున్నాను. అంటే మా పూజ రూమ్లో శివలింగం ఉంది కదండి, రోజు నేను అభిషేకం అయితే చేస్తాను. ఇంకా కార్తీక మాసంలో రోజు అర్చన చేయాలి అనుకున్నాను. రోజు బిల్వపత్రాలు దొరకడం కొంచెం కష్టమే కదండి. కాబట్టి సిల్వర్లో అయితే మనం రోజు అర్చన చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఇవి 108 తీసుకుందాం అనుకున్నాను కార్తీక మాసానికి. కాకపోతే ఇప్పుడు రేట్ అయితే చాలా తగ్గింది కదండి. మళ్ళీ ఇదే రేట్ ఆ టైంలో ఉండకపోవచ్చు కదా, అందుకని చెప్పి నేను ఇవి అయితే తీసుకున్నాను. ఇవి టోటల్గా 110 ఉన్నాయండి. అంటే 1-2 మిస్ అయినా కూడా మనకి 108 ఉంటాయి కదా, కాబట్టి మనకి ఇవి ఒక 2 అయితే ఎక్స్ట్రాగానే ఇస్తారు. అలాగే సిల్వర్లో హారాలు కూడా తీసుకున్నామండి. వినాయక చవితికి వినాయకునికి వేయడానికి, అలాగే వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి వేయడానికి. ఒకటి పారిజాతం హారం ఒకటి తీసుకున్నాము, అలాగే కుడుముల హారం కూడా తీసుకున్నామండి. పారిజాతం హారం అలాగే కుడుముల హారం వినాయకునికి అయితే మనం వేయచ్చు వినాయక చవితికి. అలాగే పారిజాతం హారం అయితే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి వేయడానికి చాలా బాగుంటుంది. ఇది కుడుముల హారం అండి. ఇది 40 గ్రామ్స్ పడింది. లాస్ట్ టైం మేము వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా హారం తీసుకుందామని చూసాము, కాకపోతే అప్పుడు అన్నీ కూడా 250 గ్రామ్స్ కంటే ఎక్కువ వెయిటే ఉన్నాయి. ఇప్పుడైతే కొంచెం లైట్ వెయిట్లో కూడా దొరుకుతున్నాయి. ఇది పారిజాతం హారం అండి. ఇందులో అంటే ఇది మనం థ్రెడ్ వేసేసుకొని మనం అమ్మవారికి వేయడానికి బాగుంటుంది. కాకపోతే ఈ 2 కూడా మనం వినాయకునికి వేయచ్చు. ఈ వినాయక చవితికి నేను తీసుకున్న సిల్వర్ పూజ ఐటమ్స్ అయితే ఇవేనండి. వినాయక చవితికి 2 డేస్ ముందే మేము వినాయకుడిని అయితే బుక్ చేసుకొని వచ్చామండి. అంటే పండగ రోజు ముందు రోజు వెళ్ళామంటే అక్కడ ప్లేస్ కూడా ఉండదు, సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఉండదండి. అందుకని చెప్పేసి ముందే 2 డేస్ ముందే అడ్వాన్స్ ఇచ్చేసి వినాయకుడిని అయితే మేము సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము. అది మనం అడ్వాన్స్ ఇచ్చేసి పెట్టేసామనుకోండి, వాళ్ళు పక్కన పెడతారు. మళ్ళీ మనం ఆ రిసిప్ట్ తీసుకొని వెళ్తే మనకి వినాయకుడి విగ్రహం అయితే ఇస్తారు. పండగకి ముందు రోజు నైట్ వెళ్ళి మేము వినాయకుడిని అయితే తీసుకొస్తాము. పండగకి ముందు రోజు ఈవినింగ్ 5 o'clock నుంచి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. చాలా సింపుల్ డెకరేషన్ అండి. వెనకాల ఉన్న కర్టెన్ టైప్ది వచ్చి మేము వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకున్నాము. అలాగే ఇక్కడ మీకు ఫ్లవర్స్ ఇవి కనిపిస్తుంది కదా, ఇది అమెజాన్లో తీసుకున్నది. ఇంకా అక్కడ మీకు రెడ్ కలర్ క్లాత్ కనిపిస్తుంది కదండి, రెడ్ అండ్ గోల్డెన్ కలర్, ఇది కూడా మేము వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకున్నది. అలాగే ఈ గ్రీన్ కలర్ది వచ్చి మేము మెయిన్ డోర్కి వేస్తాం కదా, అది ఈ రకంగా చాలా సింపుల్గా డెకరేట్ చేసాము. మొత్తం డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ 7 o'clock అయిందండి. మొత్తం డెకరేషన్ అంతా చేసిన తర్వాత మేము వినాయకుడిని తీసుకురావడానికి వెళ్తున్నాము. మనం వినాయకుడిని ముందే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనం వెళ్ళిన వెంటనే రిసిప్ట్ తీసేసుకొని మనకి వినాయకుడిని అయితే ఇస్తారండి. అలాగే వినాయకుడిని మనం ఇంటికి తెచ్చుకునే ముందు వినాయకుడికి ఒక కాయిన్ని స్టిక్ చేసి తెచ్చుకోవాలి. అంటే లక్ష్మీదేవితో సహా వినాయకుడు మన ఇంటికి వస్తున్నట్లు. చూశారు కదా ఎంత రష్గా ఉందో.
మేము వినాయకుడిని తీసుకొని ఇంటికైతే బయలుదేరాము. వినాయకుడిని అయితే నెక్స్ట్ డే మార్నింగ్ పూజ స్టార్ట్ చేసే ముందే క్లాత్ తీసేస్తామండి. అంతవరకు వినాయకుడిని ఇలా కవర్ చేసి పెట్టేస్తాము. నైవేద్యానికి నేను ముందే ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. చింతపండుని కొంచెం వాటర్ వేసేసి నానపెట్టుకున్నాను, ఇది పులిహోర కోసం. అలాగే పచ్చి శనగపప్పులో వాటర్ వేసేసి నానపెట్టుకున్నాను. ఈ పచ్చి శనగపప్పును యూజ్ చేసి మనం ఈ వినాయక చవితికి చాలా రెసిపీస్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా సుండల కోసం నేను శనగల్ని కూడా నానపెట్టి పెట్టుకున్నాను. మినపప్పును వడల కోసం నానపెట్టి పెట్టుకున్నానండి. ఫస్ట్ నేను రైస్ అయితే కుక్ చేసి పెట్టేస్తాను. ఈ రైస్తో దద్దోజనం అలాగే పులిహోర ఈ రెండు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఈరోజు రైస్తోనే నైవేద్యాలు అయితే స్టార్ట్ చేశాను. 3 విజిల్స్ వచ్చేసాయండి. ఇంకా నేను కుక్కర్ మూతను ఓపెన్ చేసేసి ఇంకా ఒకసారి మిక్స్ చేసేసి పక్కకు పెట్టేస్తాను. ఇది చల్లగా అయ్యే లోపలికి మనం కొన్ని రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది చల్లగా అయిన తర్వాత దద్దోజనం పులిహోర మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు నైవేద్యంలో కుడుములు చేస్తున్నానండి. దీనికోసం స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం గీ వేసుకున్నాను. ఈ గీ మొత్తం కూడా బాగా మెల్ట్ అయిపోవాలి, అలాగే హీట్ అవ్వాలి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో కొబ్బరి తురుము వేసుకున్నాను. ఈ కొబ్బరి తురుముని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ పచ్చి శనగపప్పు వేసుకున్నాను. ఇది నానపెట్టుకున్న శనగపప్పు అండి. మనం నానపెట్టుకుంటే ఇది తొందరగా కుక్ అయిపోతుంది. ఈ పచ్చి శనగపప్పును కూడా మనం ఒక 2 మినిట్స్ ఇలానే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1/2 కప్పు వాటర్ వేసుకున్నాను. అంటే పచ్చి శనగపప్పు మనకి కుక్ అవ్వాలి కదా, కాబట్టి నేను ఒక 1/2 కప్పు వాటర్ వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసేసుకుంటాను. మనం ఎక్కువసేపు నానపెట్టుకున్నాము అంటే ఇది తొందరగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఇది కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను బెల్లం వేసుకుంటున్నాను. నేను ఒక 1/2 కప్పు బెల్లం పొడి వేసుకున్నాను. ఇది మొత్తం బాగా మెల్ట్ అయిపోవాలి. చూడండి, ఈ రకంగా మనం ఈ బెల్లాన్ని మొత్తం కూడా బాగా మెల్ట్ చేసేసుకోవాలి. ఇది పాకం రావాల్సిన అవసరం అయితే లేదండి, మెల్ట్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను 1 కప్ బియ్యం పిండి వేసుకున్నాను. ఇది మొత్తం మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. చాలా తక్కువ క్వాంటిటీ వేసుకున్నానండి, 1 పించ్ వేసుకున్నాను. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇది మొత్తం మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ రకంగా మనకి మొత్తం కూడా బాగా గట్టి పడుతుంది, అంటే ఈ రకంగా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మూత పెట్టేసేసుకొని ఒక 5 మినిట్స్ అలానే ఉంచేసేయాలండి. ఇది మొత్తం కూడా మనకి గోరువెచ్చగా అవుతుంది కదా. ఇప్పుడు మనం కొంచెం గీ వేసేసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి చేత్తోనే. ఈ రకంగా అవుతుంది. ఇప్పుడు మనం వీటిని ఈ రకంగా కుడుములుగా చేసుకోవచ్చు, లేకపోతే మోదక్గా కూడా చేసుకోవచ్చు, ఇంకా మనం బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని ఇడ్లీ పాత్రలకి కొంచెం నెయ్యి వేసేసుకొని దాంట్లో పెట్టుకొని మొత్తం కూడా మనం స్టీమ్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇడ్లీ పాత్రకి గీ అప్లై చేశాను. ఇవన్నీ కూడా ఈ కుడుములు అలాగే మోదక్ ఇవన్నీ కూడా నేను ఇడ్లీ పాత్ర పైన పెట్టుకున్నాను. ఆల్రెడీ స్టవ్ పై ఇడ్లీ పాట్ పెట్టుకుని అందులో వాటర్ వేసేసి బాయిల్ చేసేసాను. ఇది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ ఇందులో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 8 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. మనకు 5 to 8 మినిట్స్ లోపల ఇది మొత్తం కూడా బాగా కుక్ అయిపోతుందండి. నేను దీనిపైన మూత తీసేసి ఒకసారి చెక్ చేస్తాను. చూసారు కదా, కుడుములు మొత్తం కూడా బాగా కుక్ అయిపోయాయి. కుడుములు అయితే రెడీ అయిపోయాయి. ఇది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకుందాము. నెక్స్ట్ నైవేద్యం సుండలండి. నేను శనగల్ని ముందు రోజు నైటే పెట్టుకున్నాను కదా. ఈ శనగల్ని ఒకసారి నీట్గా వాష్ చేసేసి ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని మనం కుక్కర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అలాగే టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఈ సుండల్ని అయితే కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేస్తున్నాను. శనగలు మొత్తం కూడా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోని వాటర్ మొత్తం కూడా మనం తీసేసి వీటిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటిని తాలింపు వేసుకోవాలి. స్టవ్ పై నేను పాన్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకున్నాను, అలాగే ఎండుమిర్చి వేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకున్నాను, ఇంగువ వేసుకున్నాను. వీటిని మొత్తాన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న శనగల్ని ఇందులో వేసుకోవాలి. ఈ శనగల్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఎండు కొబ్బరి అలాగే పచ్చిమిర్చిని మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ పౌడర్ని ఇందులో వేసుకున్నాను. మనం మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే ఈ పౌడర్ అనేది మొత్తం కూడా సుండలకి పట్టేటట్లుగా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. వినాయకుడికి ఇష్టమైన నైవేద్యం సుండలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వినాయకునికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఉండ్రాలు చేస్తున్నానండి. దీనికోసం స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇందులో 3 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్స్ పచ్చి శనగపప్పు వేసుకున్నానండి. ఈ పచ్చి శనగపప్పుని నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇందులో జీరా కూడా వేయాలండి. నా దగ్గర జీరా అయిపోయిందని నేను జీరా వేయలేదు. ఇందులో కొంచెం గీ వేసుకున్నాను. గీ వేసుకొని మనం కుక్ చేసేసుకోవాలి. అంటే మనకు ఈ పచ్చి శనగపప్పు అనేది పట్టుకుంటే కొంచెం మ్యాష్ అయ్యేటట్లుగా కుక్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను 1 కప్ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న బియ్యపు రవ్వ వేసుకున్నాను. బియ్యపు రవ్వని నేను ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ రవ్వని ఇందులో వేసుకొని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకుంటే బాగుంటుందండి. కాకపోతే జీలకర్ర అయిపోయిందని నేను జీలకర్ర వేయలేదు. ఇలా మనకి మొత్తం కూడా బాగా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం అలానే ఉంచేసేయాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మొత్తం మనం బాగా మిక్స్ చేసేసుకొని ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం వీటిని ఉండ్రాలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం గీ వేసుకుంటున్నాను. గీ వేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసి నేను కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత నేను వీటిని ఉండ్రాలుగా చుట్టుకుంటాను. మీరు ఈ రకంగా ఉండ్రాలుగా చుట్టుకున్న తర్వాత వీటిని మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకొని స్టీమ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఇలా కూడా ఉంచుకోవచ్చు. వినాయకుడికి ఇష్టమైన నైవేద్యం ఉండ్రాలు కూడా రెడీ అయ్యాయి. నెక్స్ట్ నైవేద్యం పులిహోర అండి. స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. ఎండుమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే కొంచెం ఇంగువ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవి మొత్తం కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం జీడిపప్పు వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ పల్లీలు కూడా వేసుకున్నాను. వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. అలాగే సాల్ట్ వేసుకున్నాను. దీని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. ఈ చింతపండు రసంని మొత్తం మనం బాగా కుక్ చేసేసుకోవాలి. అంటే ఇది మొత్తం కూడా మనకి దగ్గర పడుతుంది కదా. ఇలా దగ్గర పడిన తర్వాత నేను ఇందులో కొంచెం బెల్లం వేసుకున్నాను. చింతపండు పులిహోరలో బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఈ రకంగా మొత్తం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లగైపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది మొత్తం కూడా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకున్నాను. దీని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చింతపండు పులిహోర రెడీ అయిందండి. నెక్స్ట్ నైవేద్యం దద్దోషం అండి. స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం గీ వేసుకున్నాను. ఈ గీ మొత్తం కూడా బాగా మెల్ట్ అవ్వాలి. ఇది మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసుకున్నాను. ఫస్ట్ ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్నాను. కొంచెం జీడిపప్పు వేసుకున్నాను. అలాగే ఇంగువ కూడా వేసుకున్నాను. వీటిని మొత్తాన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది కొంచెం చల్లగా అవ్వాలి. ఇది చల్లగా అయిపోయిన తర్వాత
ఇందులో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకున్నాను. ఒకసారి దీని మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఒకసారి ఈ రకంగా మిక్స్ చేసేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కర్డ్ వేసుకుంటున్నాను. కర్డ్ వేసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. దద్దోజనం రెడీ అయిందండి. నెక్స్ట్ నైవేద్యం శనగపప్పు పాయసం అండి. నేను శనగపప్పుని ఆల్రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈ నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసుకున్నాను. నేను ఒక హాఫ్ కప్పు శనగపప్పు తీసుకున్నానండి. ఇందులో 3 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మనం కుక్కర్ మూతని క్లోజ్ చేసేసి ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మరి మ్యాష్ అవ్వకూడదండి పప్పు అనేది మనకు. నేను కుక్కర్ని ఆన్ చేసేసాను. ఒక విజిల్ వచ్చేసింది. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ రకంగా మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసాను. స్టవ్ ఆన్ చేసేసి ఒక 1 మినిట్ మనం ఇలానే కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 3/4 కప్పు బెల్లం వేసుకున్నాను. బెల్లం పొడి వేసుకున్నాను. ఇది మొత్తం మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మొత్తం కూడా కుక్ అవ్వాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. నేను 3 స్పూన్స్ బియ్యం పిండిలో కొంచెం వాటర్ వేసేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అది ఇందులో వేసుకుంటున్నాను. ఈ రకంగా మనం బియ్యం పిండిని వాటర్లో కలిపి మిక్స్ చేసుకొని వేయటం వల్ల మనకు ఈ పాయసం అనేది కొంచెం థిక్గా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ కల్లా ఇది మొత్తం కూడా థిక్గా అవుతుంది. ఈ రకంగా మొత్తం దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది మొత్తం చల్లగా అవ్వాలండి. చల్లగా అయిపోయిన తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి, మిల్క్ వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే పాలు విరిగిపోతాయి. కాబట్టి ఇది చల్లగా అయిపోయిన తర్వాత కాచి చల్లార్చిన మిల్క్ని ఇందులో వేసుకోవాలి. మిల్క్ వేసుకున్న తర్వాత మొత్తం మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం గీ వేసుకున్నాను. ఈ గీ మొత్తం కూడా బాగా మెల్ట్ అవ్వాలి, అలాగే హీట్ అవ్వాలి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని గీలో ఫ్రై చేసుకొని పాయసంలో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది కలర్ చేంజ్ అవ్వాలండి. పచ్చి కొబ్బరి ముక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో జీడిపప్పు వేసుకోవాలి. అలాగే నేను కొంచెం కిష్మిస్ వేసుకున్నాను. బాదంని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. వీటిని అన్నిటినీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాయసంలో వేసుకోవాలి. నేను ఈ డ్రై ఫ్రూట్స్ని పాయసంలో వేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. కొబ్బరి వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. శనగపప్పు పాయసం రెడీ అయిందండి. అలాగే ఈరోజు నైవేద్యంలో సేమియా పాయసం కూడా ప్రిపేర్ చేశాను. లాస్ట్ నైవేద్యం గారెలండి. నేను ముందుగానే నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లో వేసుకున్నాను. నార్మల్గా అయితే నేను గ్రైండర్లో వేస్తానండి. కాకపోతే ఇప్పుడు కొంచెం ప్రసాదాలు అన్నీ చేసే లోపల హడావిడి అవుతుంది కదా, అందుకని చెప్పి మిక్సీలో వేసుకున్నాను. ఇది వాటర్ వేయకుండా మొత్తం గ్రైండ్ చేసేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే మిరియాల్ని క్రష్ చేసుకున్నాను. మరి ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నాను. కరివేపాకుని, పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకున్నాను. ఇది అలాగే కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నానండి. కట్ చేసేసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నాను. దీని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇంకా గారెలుగా నేను వీటిని వేసేసుకున్నాను. మన లాస్ట్ నైవేద్యం గారెలు కూడా రెడీ అయ్యాయి. నైవేద్యాలన్నీ రెడీ అయిపోయాయండి. ఇంకా మెయిన్ డోర్కి పూలమాల వేసుకున్నాము. అలాగే ముందు రోజు ఈవినింగే నేను గడపని క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఇంకా పూలు కూడా పెట్టుకొని ముగ్గు కూడా వేసుకున్నానండి. అంటే ఆల్రెడీ పెయింటింగ్తో ముగ్గు అయితే ఉంది.
ఫ్లాట్స్ కదండీ! కాబట్టి ముగ్గు డైలీ వేసుకోవడం కొంచెం కష్టమే. అందుకని చెప్పి పెయింటింగ్ అయితే వేసుకున్నాం ముగ్గుగా. ఇప్పుడు ముగ్గు పిండితో వేస్తున్నాము. అంటే నా దగ్గర రెడీమేడ్‌ది ఇది ఉందండి. ముగ్గుది ఉంటుంది కదా! అది పెట్టేసుకొని నేను ఈ రకంగా సింపుల్‌గా ముగ్గయితే వేసేసుకున్నాను. ఇప్పుడు కలసం పెట్టుకుంటున్నానండి. ఒక అరిటాకు వేసుకొని దానిపైన కొంచెం బియ్యం వేసుకున్నాను. బియ్యం పైన అష్టలక్ష్మి కలసం పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకున్నాను. పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం పటిక బెల్లము, ఒక్కలు, ఇంకా సిల్వర్ కాయిను, ఖర్జూర, బాదాం, కిష్మిస్, ఇంకా కాజు ఇవన్నీ కూడా వేసుకున్నాను. అలాగే ఇందులో ఒక రెడ్ కలర్ పువ్వు కూడా వేసుకున్నాను. ఈ కలసం పైన మనం మామిడాకులు కానీ లేకపోతే తమలపాకులు కానీ పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకోవాలి. కొబ్బరికాయ పెట్టుకున్న తరువాత మనం పువ్వులు ఇంకా సిల్వర్ కానీ లేకపోతే గోల్డ్ చైన్ ఏదైనా మనం వేసుకోవచ్చు. లేకపోతే బ్యాంగిల్స్ కూడా మనం ఈ కలశం పైన పెట్టుకోవాలి. ఈ రకంగా కలశాన్ని అయితే నేను రెడీ చేసుకున్నాను. నేను వెండి ఆకులు అలాగే వెండి కొబ్బరికాయ పెట్టుకున్నాను. ఈ సంవత్సరం మన ఇంటికొచ్చిన వినాయకుడండి. ఫ్రెండ్స్, సువర్ణ హోమ్ ఫుడ్స్ నుంచి నేను కొన్ని పికిల్స్, కారపొడులు, వడియాలు, స్వీట్స్, సావరీస్ ఇవన్నీ కూడా ఆర్డర్ చేశానండి. ఇప్పుడు ఫెస్టివల్ కదా, గెస్ట్లు వస్తూ ఉంటారు కాబట్టి గెస్ట్ కోసం అయితే తెప్పించాను. ఇది థర్డ్ టైం అండి మేమైతే తెప్పించడం. వీళ్ళవి స్వీట్స్ కానీ ఇంకా కారపొడులు, పికిల్స్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అసలు చాలా టేస్టీగా ఉంటాయి. వీళ్ళది వచ్చి బెంగళూరులో ఉందండి షాపు. బెంగళూరులో ఉండే వాళ్ళు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు వెబ్సైట్ నుంచి కూడా వీళ్ళ పికిల్స్ కానీ కారపొడులు అయితే మీరు తెప్పించుకోవచ్చు. ఓన్లీ బెంగళూరునే కాదండి, ఇండియా ఎక్కడ ఉన్నా కూడా మీకు కావాలంటే వీళ్ళ వెబ్సైట్ నుంచి మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు చాలా నీట్గా ప్యాక్ చేసి పంపిస్తారు. ఇంకా ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వీళ్ళు ఆర్డర్స్ అయితే తీసుకుంటారండి. నేను వెబ్సైట్ డీటెయిల్స్ని అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ మొత్తం అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. సువర్ణ హోమ్ ఫుడ్స్లో మనకి ట్రెడిషనల్ స్వీట్స్, స్నాక్స్, పికిల్స్, కారపొడులు, వడియాలు ఇవన్నీ కూడా దొరుకుతాయండి. ఇవి మెయిన్గా హోమ్ మేడ్ ఫుడ్స్ కదా కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంచి క్వాలిటీలో దొరుకుతాయి. రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ అండి. వీళ్ళ స్వీట్స్ కానీ పికిల్స్ ఇవన్నీ కూడా ఒకసారి మీరు వీళ్ళ వెబ్సైట్ని విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. చాలా రీజనబుల్ రేట్లో మనకి స్వీట్స్, స్నాక్స్ అన్నీ కూడా దొరుకుతాయి. మనం ఫెస్టివల్స్ అప్పుడు ఇంటికి తెప్పించుకోవడానికి కానీ లేకపోతే మన రిలేటివ్స్కి కానీ ఎవరికైనా మనం పంపించడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా ఏ ప్లేస్లో ఉన్నా కానీ లేకపోతే ఫారిన్ కంట్రీస్లో ఉన్నా కూడా మనం ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో ప్యాకింగ్ అనేది. ఇది కోకోనట్ లడ్డు, కొబ్బరి లడ్డు, మడత కాజా, బూందీ లడ్డు, సున్నుండలు, పాలకోవా, నువ్వుండలు, మైసూర్ పాక్, కాకినాడ గొట్టం కాజా, పైనాపిల్ హల్వా, కోవా కజ్జికాయ్, ఘీ మైసూర్ పాక్, డ్రై ఫ్రూట్ హల్వా, మోతిచూర్ లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు, కలాకాన్, కజ్జికాయ్, బెల్లం గవ్వలు, బెల్లం అరిసెలు, జాంగ్రీ,
బెల్లం కొమ్ములు, పాపిడి, కాజు అచ్చు, కాజు బెల్లం అచ్చు అండి ఇది. ఆత్రేయపురం స్పెషల్ నేతి పూతరేకులు, బూందీ అచ్చు, ఇవి ఆత్రేయపురం డ్రై ఫ్రూట్ పూతరేకులు అండి. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయి, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. టేస్ట్ అయితే సూపర్ అండి, చెప్పక్కర్లేదు. వీళ్ళ స్వీట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ వినాయక చవితికి నేను తెప్పించిన స్వీట్స్ అయితే ఇవ్వండి. అలాగే స్నాక్స్ కూడా తెప్పించాము. ఇది లడ్డు అండి, వినాయకుడికి పెట్టడం కోసం తెప్పించాము. మనకు కావాలంటే మనకు కావాల్సిన సైజులో కూడా ప్రిపేర్ చేసిస్తారు. మీకు మీ టేస్ట్ తగ్గట్లుగా మీరు ప్రిపేర్ చేయించుకోవచ్చు. ఇంకా స్నాక్స్లో నేను ఏమేమి తెప్పించాను అనేది చూపిస్తాను. మిక్చర్ తెప్పించాను. అలాగే వీళ్ళ దగ్గర దొరికే ఐటమ్స్ మొత్తం కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మీరు ఒకసారి వీళ్ళ వెబ్సైట్ని విజిట్ చేశారంటే చాలండి, మీకు వీళ్ళ దగ్గర ఉండే అన్ని ఐటమ్స్ కూడా అందులో కనిపిస్తాయి. మీకు కావాల్సినవి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మిక్చర్ తెప్పించాము. ఇది రిబ్బన్ పకోడీ అండి. ఇది కార్న్ఫ్లేక్స్ మిక్చర్ అండి. అలాగే ఇది అటుకుల మిక్చర్. ఇవి కారం శనగలండి. ఇవి కారం గవ్వలు. పప్పు చేగోడీలు, మన తెలుగు వాళ్ళందరికీ ఫేవరెట్ కదా ఇది చేగోడీలు. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. బేబీ మురుకు, చేగోడీలు, ఇది మామిడి తాండ్రా అండి. ఇవి వడియాలండి, గుమ్మడి వడియాలు. సగ్గుబియ్యం వడియాలు. ఇవి కాకరకాయ వడియాలండి. రవ్వ వడియాలు. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. మీరు ఒకసారి వీళ్ళ వెబ్సైట్ని విజిట్ చేశారు అంటే మీకు వీళ్ళ దగ్గర దొరికే ఐటమ్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఈరోజు వినాయక చవితికి నేను చేసిన నైవేద్యాలు: సేమియా పాయసం, శనగపప్పు పాయసం, సుండల్, పులిహోర, దద్దోజనం, పంచామృతం, మోదక్, గారెలు, కుడుములు, ఉండ్రాళ్ళు, సువర్ణ హోమ్ ఫుడ్స్ నుంచి తెప్పించిన లడ్లు కూడా నైవేద్యంలో పెట్టామండి. బూందీ లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు, మోతీచూర్ లడ్డు, కొబ్బరి లడ్డు, నువ్వుల లడ్డు, ఇంకా సున్నుండలు, ఇవన్నీ కూడా నైవేద్యంలో పెట్టాము. మనం నైవేద్యంలో 3 రకాలు కానీ 5 రకాలు కానీ 7, 9, 11 రకాలు అయితే మనం పెట్టుకోవచ్చు. అలాగే మనం దేవుడికి నైవేద్యంలో పెట్టిన పండ్లు కూడా 3, 5, 7, 9, 11 రకాలైతే మనం పెట్టుకోవచ్చు. ఈరోజు నేను 7 రకాల పండ్లు పెట్టుకున్నాను. వినాయకునికి బట్టలు కూడా పెట్టుకున్నాము.
పూజ అయిన తర్వాత వినాయకునికి మంగళహారతి ఇస్తాము. చివరగా వినాయకునికి ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తామండి. ఇక్కడతో పూజ అయితే కంప్లీట్ అవుతుంది. తరువాత ఈ ఎర్ర నీళ్ళతో గుమ్మానికి కూడా దిష్టి తీస్తాము. ఈ తమలపాకుల్ని పక్కకు పెట్టేసి అందులో ఉన్న ఎర్ర నీళ్ళని గుమ్మానికి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు వేస్తాము. ఈ నీళ్లను తొక్కకుండా ఇలా సైడ్ నుంచి లోపలికి వచ్చేస్తాము. ఇక్కడితో పూజ కంప్లీట్ అయిపోతుంది. ఆ రోజు నైటే మేము వినాయకుడిని నిమజ్జనం చేయడానికి తీసుకొని వచ్చాము. నిమజ్జనానికి తీసుకొచ్చిన ముందే ఇంట్లో పూజ చేసుకొని, అంటే కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చి నైవేద్యం పెట్టుకొని ఇక్కడికైతే తీసుకొని వచ్చాము. మాకు ఇంటికి దగ్గరలోనే లేకుందండి, అక్కడే మేము వినాయకుడిని నిమజ్జనం చేస్తాము. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకొని నిమజ్జనం అయితే చేస్తున్నాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ వినాయక చవితి సెలబ్రేషన్ బ్లాగ్ ఇక్కడతో ఈ రోజు నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.